డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆగస్టు మొదటి వారం నుంచి సినిమాకు డేట్స్ కేటాయించనున్నట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి ఒక్క 20 రోజులు సినిమాకు డేట్స్ కేటాయిస్తే హరిహర వీరమల్లు సినిమా పూర్తవుతుంది. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని డిసెంబర్ మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలవనున్నాయి. ఇక పవన్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎప్పటినుంచో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాజీ మంత్రి రోజా పరిస్థితి దారుణంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఫైర్ బ్రాండ్ గా చెలరేగి ప్రతిపక్ష పార్టీ నేతల మీద విరుచుకుపడ్డారు. అంతేకాక ఆమె మంత్రి అయ్యాక అనేక అక్రమాలకు పాల్పడ్డారనే వాదన ఉంది. ఆడుదాం ఆంధ్ర స్కామ్లో రోజా అరెస్ట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. మరి అదే జరిగితే రోజాకు సినీ పరిశ్రమ నుండి బహిష్కరణ తప్పదు. అదే సమయంలో టాలీవుడ్ వైసీపీ నేతలకు పూర్తిగా వ్యతిరేకం. వైసీపీ తరపున ప్రచారం చేసిన యాంకర్ శ్యామల ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆమెను బుల్లితెరపై పక్కన పెట్టేశారని సమాచారం. కాబట్టి టాలీవుడ్ లో రోజాకు ఎలాంటి అవకాశాలు రావు. బుల్లితెర పరిశ్రమ కూడా ఆమెను బహిష్కరించే అవకాశం ఉంది. కోలీవుడ్ తో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో తంగలాన్ ఒకటి. తమిళ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీని ఇండిపెండెన్స్ కానుకగా ఆగస్టు 15న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆగస్టు 15 రోజులో పుష్ప 2 ఇంకా రామ్ పూరి కాంబోలో వస్తున్న డబల్ ఇస్మార్ట్ సినిమాలు వస్తుండగా తంగలాన్ సినిమా కూడా వస్తే బాక్సాఫీస్ క్లాష్ ఏర్పడే అవకాశం ఉంది. కల్కి మూవీ అమెరికా, కెనడాలలో 91 కోట్లకు పైగా రాబట్టింది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ అక్కడి ఆడియన్స్ కి కృతజ్ఞతలు తెలిపాడు. హలో అమెరికా, మేము తీసే ప్రతి సినిమాకు మీరెప్పుడు అండగా ఉంటున్నారు. కల్కి మీ సినిమాగా భావించి సపోర్ట్ చేశారు. మీ ఫ్రెండ్స్ పిల్లలతో కలిసి సినిమాకు వెళ్ళండి. కల్కి వంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇది తప్పకుండా బిగ్ స్క్రీన్ పై చూడాల్సిన మూవీ. ఇప్పటికే మీలో చాలా మంది కల్కి సినిమా చూసి ఎంజాయ్ చేశారు. అందరికంటే ముందుగా కల్కిని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ వీడియో రిలీజ్ చేశాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టింది. ముంబైకి వచ్చిన కొత్తల్లో ఆమె ఇల్లు అద్దెకు తీసుకోలేదట. ముంబైలో ఉన్న రామ్ చరణ్ ఇంట్లో మంచు లక్ష్మి ఉన్నారట. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని రామ్ చరణ్ ని మంచు లక్ష్మి రిక్వెస్ట్ చేసిందట. నేను ఎందుకు చెప్తాను, నీకు ఇష్టం వచ్చిన రోజులు ఉండు అని రామ్ చరణ్ అన్నారట. తాను ఎన్ని రోజులు రామ్ చరణ్ ఇంట్లో ఉన్నానో కూడా తనకు తెలియదని మంచు లక్ష్మి తెలిపారు. రాణా, రామ్ చరణ్, మంచు లక్ష్మి చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. వీరు మంచి ఫ్రెండ్స్. ఆ సాన్నిహిత్యంతో రామ్ చరణ్ తన ఇంట్లో ఆమెకు చోటు ఇచ్చారు.